హాయ్ ఫ్రెండ్స్, అమెరికా నిజంగా భారత్ను తన అతిపెద్ద శత్రువుగా భావిస్తుందా? కేవలం 24 గంటలు గడవక ముందే ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు భారత్ మరియు అమెరికా మధ్య ఒక భీకర తుఫాను రేగింది. ఈ తుఫాన్లు కేవలం ఒక సాధారణ వివాదం కాదు. ఇది అంతర్జాతీయ సంబంధాలను, ఆర్థిక వ్యవస్థలను, రాజకీయ సమతుల్యతను మార్చేసే శక్తిని కలిగి ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అత్యంత తీవ్రమైన ఆర్థిక దాడి చేశారు. ఈ దాడి కేవలం వాణిజ్యం గురించి కాదు, భారత్ యొక్క గౌరవం, స్వాభిమానం, సార్వభౌమత్వం మీద నేరుగా జరిగిన దాడి. ట్రంప్ భారత్ మరియు రష్యా ఆర్థిక వ్యవస్థలను మృత ఆర్థిక వ్యవస్థలు అని పిలిచి అవమానించారు. అంతటితో ఆగకుండా భారత్ నుంచి వచ్చే సరుకులపై 25% భారీ టారిఫ్ను విధించారు. రష్యాతో వాణిజ్యం చేసినందుకు శిక్షగా 25% అదనపు పెనాల్టీని కూడా జోడించారు. ఇది కేవలం ఒక ట్రేడ్ వార్ ఆరంభం కాదు, ఇది ఒక జియోపొలిటికల్ చక్రవ్యూహం, ఒక రాజకీయ ఆట. ఇందులో భారత్ ఈసారి అభిమన్యుడిలా చిక్కుకుపోవడానికి కాదు, అర్జునుడిలా గట్టిగా పోరాడేందుకు సిద్ధంగా ఉంది. అసలు ట్రంప్ ఎందుకు ఇంత ఉన్మాదంలా కోపంతో ఊగిపోతున్నారు? భారత్ ఇచ్చిన ఏ గట్టి సమాధానం వల్ల వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకు గందరగోళం నెలకొంది? ఈ పరిణామాల వెనుక అసలు కథ ఏమిటి? ఈ వీడియోలో మనం ఈ విషయాన్ని పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. కానీ దీనికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్: ఈ వీడియోని లైక్ చేసి, హైప్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇది ఒక్క క్షణం పని, కానీ మాకు ఇది చాలా పెద్ద సాయం. శత్రువును నేరుగా ఓడించలేకపోతే ఆర్థికంగా కుదేలు చేయాలి అనే సామెత మీరు వినే ఉంటారు. అయితే డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంతో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వ్యక్తి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా భారత్ యొక్క బలం, దాని స్వతంత్ర విదేశీ విధానంపై ఒక కొత్త చర్చను రేకెత్తించింది. ట్రంప్ ఇలా రాశారు: భారత్ రష్యాతో ఏం చేసినా నాకు పట్టదు. వాళ్ళు కలిసి తమ చచ్చుబడిన ఆర్థిక వ్యవస్థను ఎలా మరింత దిగజారుస్తారన్నది మాత్రమే నా సమస్య. ఈ మాటలు కేవలం మాటలు కాదు ఫ్రెండ్స్, ఇది భారత్కు అవమానం. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ను అమెరికా, ఐరోపా కంపెనీలు వరుసలో నిలబడి పెట్టుబడులు పెట్టే భారత మార్కెట్ను తక్కువ చేసి చూపే దురుద్దేశం. భారత్ యొక్క ఆర్థిక వృద్ధి, దాని స్వతంత్ర విదేశీ విధానం, దాని గ్లోబల్ స్టాండింగ్, ఇవన్నీ ట్రంప్ యొక్క ఈ ఒక్క పోస్ట్తో అవమానించబడ్డాయి. ట్రంప్ కోపం వెనుక అసలు కారణం ఏమిటి అన్న దాని గురించి మాట్లాడితే, భారత్ యొక్క స్వతంత్ర విదేశీ విధానం, అమెరికా బెదిరింపులను లెక్క చేయకుండా భారత్ రష్యాతో స్నేహాన్ని కొనసాగించడం ఆయనకు ఏమాత్రం నచ్చలేదు. ప్రపంచం మొత్తం రష్యాపై ఆంక్షలు విధిస్తున్న సమయంలో భారత్ తన జాతీయ ప్రయోజనాలను ముందుంచి మాస్కో నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసింది. గత 3 ఏళ్లలో భారత్ రష్యా వాణిజ్యం ఆకాశాన్ని తాకింది. చమురు మాత్రమే కాదు, భారత్ రష్యా నుంచి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400ని కొనుగోలు చేసింది. సుఖోయ్ 30 ఫైటర్ జెట్ల ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ చర్యలన్నీ అమెరికా కళ్ళల్లో కంటకంలా గుచ్చుకున్నాయి. అమెరికా భారత్ తమ ఒత్తిడికి లొంగి రష్యాతో సంబంధాలను తెంచుకుంటుందని ఊహించింది. కానీ భారత్ స్పష్టంగా చెప్పింది, మా స్నేహం మా షరతుల మీదే ఉంటుంది, ఎవరి ఒత్తిడితోనూ కాదు అని. ఈ కోపంతో ట్రంప్ తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. భారత్ నుంచి వచ్చే సరుకులపై 25% భారీ టారిఫ్ విధించారు. అంతటితో ఆగకుండా రష్యాతో వాణిజ్యం చేసినందుకు శిక్షగా 25% అదనపు పెనాల్టీని కూడా జోడించారు. ఇది భారత్కు రెట్టింపు దెబ్బ తగిలించే ప్రయత్నంగా అమెరికా భావించింది. ఈ ఆర్థిక దాడితో భారత్ మోకాళ్లపైకి వస్తుంది, దాని ఆర్థిక వ్యవస్థ వణికిపోతుంది, క్షమాపణలు చెబుతూ వాషింగ్టన్కు చేరుకుంటుంది. కానీ వాళ్ళు ఒక పెద్ద తప్పు చేశారు. వాళ్ళు కొత్త భారత్ను, దాని ఆత్మవిశ్వాసాన్ని, దాని స్వాభిమానాన్ని తక్కువ అంచనా వేశారు. ట్రంప్ ఈ ప్రకటన చేసిన వెంటనే ప్రపంచ మీడియా దృష్టి ఢిల్లీపై నిలిచింది. అందరూ భారత్ ఒత్తిడికి లొంగిపోతుంది, రష్యాతో సంబంధాలను తగ్గించుకుంటుందని ఊహించారు. కానీ ఢిల్లీ నుంచి వచ్చిన సమాధానం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మా జాతీయ ప్రయోజనాలతో ఎలాంటి రాజీ లేదు అని భారత్ గట్టిగా స్పష్టంగా చెప్పింది. ఇది కేవలం మాటల్లో ఆగలేదు. భారత్ వరుసగా 3 నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది. అవి అమెరికాను కంగు తినిపించాయి, వాషింగ్టన్లో గందరగోళాన్ని సృష్టించాయి. మొదటి చర్య: అమెరికా చాలా కాలంగా భారత్కు తన అత్యాధునిక 5వ తరం ఫైటర్ జెట్ F-35ని అమ్మాలని ప్రయత్నిస్తుంది. ఇది కేవలం ఒక ఫైటర్ జెట్ కాదు, అమెరికా యొక్క వ్యూహాత్మక ఎత్తుగడ. ఈ ఒప్పందం ద్వారా భారత్ను తమ గుప్పెట్లోకి లాగి రష్యా నుంచి దూరం చేయాలన్నది వాళ్ళ లక్ష్యం. కానీ ట్రంప్ టారిఫ్ ప్రకటన చేసిన వెంటనే భారత్ ఈ ఒప్పందాన్ని చెత్తబుట్టలో వేసింది. బ్లూంబర్గ్ రిపోర్టు ప్రకారం భారత్ అధికారికంగా అమెరికాకు తెలియజేసింది, మాకు మీ F-35 అవసరం లేదు,
ఈ జెట్ ఖరీదు ఎక్కువ, నిర్వహణ కష్టం, దీని టెక్నాలజీ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సరిపోదు అంటూ దౌత్యపరంగా కారణాలు చెప్పింది. కానీ అసలు సందేశం స్పష్టంగా ఉంది. మీరు మా మీద ఒత్తిడి చేస్తే మీ అత్యంత విలువైన ఆఫర్ను కూడా మేము తిరస్కరిస్తాం. భారత్ తన భద్రతా అవసరాలను తన ఇష్టానుసారంగా నిర్ణయిస్తుందని, అమెరికా ఒత్తిడికి లొంగబోదని స్పష్టం చేసింది. ఇది కేవలం ఒక ఒప్పందం రద్దు కాదు, అమెరికా యొక్క ఇండో పసిఫిక్ వ్యూహంపై ఒక సర్జికల్ స్ట్రైక్. ఈ చర్య అమెరికాకు ఒక గట్టి సందేశం. మీరు మమ్మల్ని గౌరవించకపోతే మేము మీ అతి ముఖ్యమైన ఆఫర్ను కూడా తీసుకోము. రెండో చర్య, అమెరికా యొక్క అతిపెద్ద ఆయుధం దాని అణ్వస్త్రం కాదు, దాని డాలర్. ఆ డాలర్ బలంతోనే ఏ దేశంపైనైనా ఆంక్షలు విధించి స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ నుంచి బయటకు నెట్టి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది. కానీ భారత్, రష్యా కలిసి ఈ డాలర్ ఆయుధాన్ని నిర్వీర్యం చేసే ఒక తెలివైన ప్రణాళిక వేశాయి. భారత్లో రష్యా రాయబారి డెవిస్ అలిపో ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. ఇకపై భారత్ రష్యా వాణిజ్యంలో అమెరికన్ డాలర్ వాడం, మేము రూపాయి రూబెల్లోనే వ్యాపారం చేస్తాం. అందుకోసం మా సొంత పేమెంట్ గేట్వే, సొంత బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సిద్ధం చేసుకున్నాం. అమెరికా ఆంక్షలు మాపై ఎటువంటి ప్రభావం చూపవు. ఈ ప్రకటన యొక్క బరువు ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. ఇది అమెరికా యొక్క ఆర్థిక బ్లాక్మెయిల్ను నేరుగా సవాలు చేసే చర్య. ఇది డాలర్ యొక్క ప్రపంచ ఆధిపత్యానికి గట్టి దెబ్బ. అంతేకాదు, రష్యా ఒక సూచన కూడా ఇచ్చింది. బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఒక సాధారణ కరెన్సీ గురించి చర్చలు జరుపుతున్నాయి. అంటే దీని అర్థం ప్రపంచం ఒక కొత్త ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తుంది. ఇది వాషింగ్టన్కు కేంద్రంగా ఉండబోదు. ఇది అమెరికా యొక్క ఆర్థిక ఆధిపత్యానికి ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద సవాల్. మూడో చర్య, ట్రంప్కు షాక్ ఇచ్చింది భారత్ మాత్రమే కాదు, అమెరికా సొంత ఆర్థికవేత్తలు కూడా. కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ ట్రంప్ విధానాలను బహిరంగంగా తప్పుపట్టారు. ట్రంప్ బెదిరింపులు బోలుగా ఉన్నాయి, భారత్, చైనా వంటి దేశాలు వీటికి భయపడాల్సిన అవసరం లేదు అని ఆయన అన్నారు. ట్రంప్ అమెరికా యొక్క అంతర్గత బలహీనతలను, అసమర్థతలను దాచడానికి ఈ టారిఫ్ల వెనక దాక్కుంటున్నారని, ఇలాంటి విధానాలు అమెరికా యొక్క ప్రపంచ ప్రభావాన్ని, డాలర్ విశ్వసనీయతను మరింత తగ్గిస్తాయని ఆయన హెచ్చరించారు. ఇది కేవలం ఒక ఆర్థికవేత్త భయం కాదు, అమెరికా తానే తవ్వుకున్న గొయ్యిలో పడిపోతుందని నిదర్శనం. అసలు భారత్కు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయానికి వస్తే, భారత్కు ఈ ధైర్యం వచ్చింది ఆత్మనిర్భరత దృష్టి నుంచి, స్వావలంబన యొక్క బలం నుంచి. అసలైన బలం ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనడంలో కాదు, సొంతగా ఆయుధాలు తయారు చేసుకోవడంలో ఉందని భారత్ గ్రహించింది. F-35ని తిరస్కరించడానికి ఒక పెద్ద కారణం అమెరికా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు భారత్ను ఎప్పటికీ తమపై ఆధారపడేలా చేయాలనుకుంటున్నారు. కానీ భారత్ ఇక ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడడం లేదు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL, DRDO కలిసి తేజస్ మార్క్ 2 5వ తరం ఫైటర్ జెట్ AMCAపై రాత్రింబవళ్లు కష్టపడుతున్నాయి. రష్యా యొక్క సుఖోయ్ 57 వంటి జెట్లపై కూడా భారత్ ఆసక్తి చూపిస్తుంది. ఎందుకంటే అక్కడ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, స్థానిక ఉత్పత్తి హామీ ఉంది. స్పష్టంగా చెప్పాలంటే భారత్ ఇక కేవలం కొనుగోలుదారుగా కాకుండా భాగస్వామిగా ఉండాలనుకుంటుంది. ఎవరైనా తనను కేవలం కొనుగోలుదారుగా చూసి బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే భారత్ వాళ్లకు వాళ్ళ స్థాయి ఏంటో చూపించడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయదు. ఇది కేవలం రక్షణ రంగం గురించి మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని కూడా చూపిస్తుంది. ట్రంప్ టారిఫ్ ప్రకటించినప్పుడు భారత స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుందని అందరూ భావించారు. కానీ ఏం జరిగింది? నిఫ్టీ, సెన్సెక్స్ రెండు దాదాపు స్థిరంగా నిలిచాయి. మార్కెట్ ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది, భారత ఆర్థిక వ్యవస్థ ఇక అమెరికా బెదిరింపులకు భయపడదు అని. ఇదే భారత్ అమెరికా స్టీల్, అల్యూమినియంపై పన్నులు విధించినప్పుడు 1200 కోట్ల రూపాయల రిటాలియేటరీ డ్యూటీలను విధించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ WTOలో అమెరికాపై కేసు వేసి గెలిచింది. ప్రపంచ ఒత్తిడిని లెక్క చేయకుండా ఇరాన్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ తన ప్రజల అవసరాలను మొదటి ప్రాధాన్యతగా భావిస్తుంది. ఫ్రెండ్స్, F-35 ఒప్పందం రద్దు కావడం, డాలర్ ఆధిపత్యానికి సవాలు విసరడం ఇవి కేవలం ఒక వాణిజ్య వివాదానికి సమాధానం కాదు. ఇది ఒక కొత్త ప్రపంచ వ్యవస్థ యొక్క ప్రకటన. ఇది ఎవరి వెనుక నడవని ప్రపంచానికి దారి చూపే భారత్ యొక్క గట్టి నిర్ణయం. డొనాల్డ్ ట్రంప్, అమెరికా భారత్ను వంచాలని ప్రయత్నించారు. కానీ వాళ్ళు అనుకోకుండా భారత్లోని సుషప్త స్వాభిమానాన్ని మేల్కొల్పారు. వాళ్ళు ఒక చిన్న నిప్పును రగిలించారు. ఇది ఇక ఆగే స్థితిలో లేదు. అమెరికా యొక్క ఇండో పసిఫిక్ వ్యూహంలో భారత్ కీలకమైన భాగం. కానీ భారత్ ఇప్పుడు స్పష్టం చేసింది, మీరు మా సార్వభౌమత్వాన్ని గౌరవించకపోతే మీరు కొత్త భాగస్వామిని వెతుక్కోండి.
డాలర్ ఆధిపత్యం క్రమంగా తెగిపోతుంది. ఒత్తిడి రాజకీయాలు గిరాకీ తగ్గుతున్నాయి. ట్రంప్ ఈ చర్యపై భారత్ ఇచ్చిన ఈ గట్టి సమాధానంపై మీ అభిప్రాయం ఏమిటి? భారత్ సరైన నిర్ణయం తీసుకుందా? కామెంట్లలో మీ అభిప్రాయాలను తప్పకుండా చెప్పండి. ఈ వీడియోని ప్రతి భారతీయుడితో షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా మన దేశ బలాన్ని, స్వాభిమానాన్ని గర్వంగా భావించగలరు. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.